ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఈ మే నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది, ఎవరికి కొంచెం అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి. అట్లాగే హనుమ జయంతి. అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది, కానీ ఆంధ్ర సైడు హనుమ జయంతి మే 22న ఉన్నది. అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి, నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి. అది ఎట్లాగంటే 4/5/2025న డొల్లు కర్తరి ఉంటుంది. అట్లాగే 11/5/2025 నుంచి 28/5/2025 వరకు నిజ కర్తరి ఉంటుంది. ఈ మే నెలంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికీ అనుభవమే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశ్యాధిపతి చంద్రుడు. కర్కాటకంలో పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. కర్కాటక రాశి లగ్నంగా తీసుకుంటే కర్కాటకంలో ప్రస్తుతం కుజుడు స్థితి పొందినాడు. కన్యలో కేతు ఉన్నారు. మేనంలో శుక్రుడు, శని, రాహువు, బుధుడు ఉన్నారు. మేషంలో రవి ఉన్నారు. వృషభంలో గురువు ఉన్నారు. ఈ నెల 15వ తారీఖు అంటే మే నెల 15వ తారీఖు నుంచి గురువు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మారతాడు. గురువు రాశి మారినప్పుడల్లా ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తాయి. అది ఎందుకంటే గురువు సంవత్సరానికి ఒక్కసారి రాశి మారుతారు కనుక గురువు ఏ రాశి మారినా కానీ అక్కడి నుంచి అంటే 12 రాశులకి 12 నదులు పుష్కరాలు వస్తాయి. ఈసారి మిథున రాశిలోకి మారుతున్నారు కనుక సరస్వతి నది పుష్కరాలు మే నెలలో వస్తాయి. అవి 15వ తారీఖు నుంచి 26 వరకు సరస్వతి నది పుష్కరాలు ఉంటాయి. అట్లాగే ఈ నెల 22వ తారీఖున హనుమ జయంతి. తెలంగాణ వారికి చైత్ర పౌర్ణమిలో నాడు అయిపోయింది హనుమ జయంతి, కానీ ఆంధ్ర వారికి మాత్రం మే నెల 22న హనుమ జయంతి ఉంటుంది. వ్యవసాయదారులకు ముఖ్యంగా 4వ తారీఖున 4 మేన డొల్లు కర్తరు ఉంటుంది. 11/5 నుంచి 28/5 వరకు నిజ కర్తరు ఉంటుంది. అందువల్ల ఈ మే నెలలో ఎండలు అధికంగా ఉండడము, నీరు చాలా కష్టపడడము ఉంటుంది కనుక వ్యవసాయదారులకి నీటికి ఇబ్బంది ఉండడం వల్ల పొలం పనులు కష్టమవుతాయి. వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సింది ఈ నెలకి తప్పక. అందువల్ల వ్యవసాయదారులకి కొంచెం కష్టకాలం మే నెలని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి ఈ నెలంతా చాలా అనుకూలంగా ఉంటుంది. తలచిన పనులన్నీ చక్కగా జరుగుతాయి. వాళ్ళు ఏ పనిలోనూ ఆటంకాలు లేకుండా, ఒకవేళ ఆటంకాలు వచ్చినా కూడా వాటిని వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొని వాళ్ళ తెలివితేటలతో పనిని పూర్తి చేస్తారు. వాళ్ళకి చంద్రుడు మనస్కారకుడు కనుక చంద్రుడు చాలా తొందరగా వెళ్ళే గ్రహం అన్ని గ్రహాల్లోకి. అందువల్ల వీళ్ళు కూడా ఏ విషయమైనా మంచిగా ఆలోచించడము, మానసికంగా ధైర్యంగా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ రాశి వారికి. అట్లాగే వీళ్ళకి విలువైన వస్తువులు కొనుక్కుంటారు ఈ నెలలోనూ. అట్లాగే బంధువుల్లో కూడా వీళ్ళకి చాలా మంచి పేరు వస్తుంది. బంధువులకు వీరు మంచి సహాయ సహకారాలు చేయడం వల్ల వీళ్ళని బంధువులందరూ కూడా గుర్తించడము, వీళ్ళ గురించి మంచిగా మాట్లాడుకోవడము, వీళ్ళని పొగడము అట్లాంటివన్నీ చేస్తుంటారు. అయితే కొంతమందికి మాత్రం కొన్ని చిక్కులు, అంటే ఏ గ్రహం అయితే గ్రహాలు కొద్దిగా అనుకూలంగా లేని వాళ్ళకి మాత్రం ఈ నెలలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. వీళ్ళకి కొంత ధనం వ్యయం జరగచ్చు. కుటుంబంలో కూడా కొంచెం గొడవలు చేసే అవకాశం ఉంది. అట్లాగే అకారణంగా అందరితోటి గొడవలు, అకారణంగా కలహాలు, వీళ్ళు తప్పు లేకపోయినా వీళ్ళ మీదకి గొడవలు రావడము, వీళ్ళని నిందలు వేయడము, అపనిందలు ఎదుర్కోవడము జరుగుతుంది. అంతేకాకుండా వీళ్ళు మధ్యవర్తులు
జోక్యం చేసుకోవడము, ఆ మధ్యవర్తుల వల్ల వీళ్ళకి అవతల వాళ్ళకి కూడా చెడడము ఇట్లా జరుగుతుంది. అందుకని మధ్యవర్తులు జోక్యం తగ్గించుకుని ఏ విషయం ఉన్నా కూడా ఎదుటి వారితో ధైర్యంగా మాట్లాడినట్లయితే ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. మధ్యవర్తులు మళ్ళా 4 కల్పించి చెప్పి వీళ్ళకి వాళ్ళకి మధ్య గొడవలు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మధ్యవర్తులు జోక్యం లేకుండా మీరు ఏవైనా వివాదాలు ఉంటే పరిష్కరించుకోండి. అట్లాగే పరిష్కారాలు కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంటాయి. ముందు కొంచెం కష్టపడినా కానీ వీళ్ళకి చాలా అనుకూలంగానే ఉంటుందని ఈ మంత్లో చెప్పవచ్చు. ఇంకా విద్యార్థులకి చాలా బాగుంటుంది. విద్యార్థులు కష్టపడి చదివితే ఫలితం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మే నెల అంటే ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఈ మే జూన్లోనే ఉంటాయి. వీళ్ళకి జూన్ అయ్యేట వరకు కొత్త కాలేజీలు సీట్లు, కొత్త చదువులు, కొత్త క్లాసులకు అటెండ్ అవ్వడం జరుగుతుంది. కనుక విద్యార్థులు కూడా చాలా సంతోషంగా ఉంటారు. పరీక్షలు పాస్ అయిపోయినందుకు, మళ్ళీ కొత్త క్లాసులోకి వెళ్తున్నందుకు, అలాగే కొత్త కాలేజీలకు వెళ్తున్నందుకు, జీవితంలో వాళ్ళు ఒక సంవత్సరం పెరిగింది అంటే వాళ్ళు ఒక సంవత్సరం అభివృద్ధిలోకి వచ్చినట్లే కదా. వాళ్ళ గోల్ రీచ్ అవుతున్నారని సంతోషంగా ఉంటారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా ఈ మాసం బాగానే ఉంటుంది. అటు చాలా గొప్పగా ఉంటుందని చెప్పక్కర్లేదు, మామూలుగా ఉంటుందని చెప్పక్కర్లేదు. వృత్తి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కూడా ఈ మాసం చాలా బాగుంటుంది. కొంచెం కుజుడు లగ్నంలో ఉన్నాడు కనుక కొంచెం కోపాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం చాలా ఉంది వీళ్ళకి. ఎందుకంటే కోపం ఉంటే కనుక కుజుడు కోపాన్ని పెంచుతాడు, అట్లాగే గొడవలకి కారణమవుతాడు. అందువల్ల ఏదైనా గొడవ జరుగుతుందంటే కామ్గా ఉండడము, అక్కడి నుంచి వెళ్ళిపోవడము, లేదా మౌనంగా ఉండడము చాలా అవసరం. ఎందుకంటే 2 చేతులు కలిస్తే చప్పట్లు జరుగుతాయి అన్నట్టు అవతల వాడితో గొడవకు మనం కూడా నోరు తీసామంటే గొడవలు ఎక్కువ జరుగుతాయి. ఇక మే 15 తర్వాత మిథునంలోకి గురువు వస్తారు కనుక వ్యయంలో గురువు ఉంటారు. అంటే గురువు వ్యయంలో ఉంటే మంచి వ్యయం డబ్బు ఖర్చు జరుగుతుంది. కానీ ఆ ఖర్చు ఎందుకు జరుగుతుందంటే మంచి కార్యక్రమాలకి, దైవ కార్యక్రమాలకి ఇవ్వడము, లేదా ఏదైనా ఇంట్లో భజనలు చేయడము, లేదా శుభకార్యాలు చేయడము. అందువల్ల ఈ ఖర్చుకి వీళ్ళు మంచిదే జరుగుతుంది కనుక దైవ కార్యాలు డబ్బులు ఖర్చు పెట్టడం అనేది చాలా మంచి విషయం. ఇంకొక విషయం ఏంటంటే రాహువు మీనరాశిలో ఉంచి కుంభరాశిలోకి 19వ తారీఖున ప్రవేశిస్తారు. అందువల్ల కొంచెం రాహు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. దుర్గాదేవి పూజలు చేయాలి, లక్ష్మీదేవి పూజలు చేయడం ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు. తదుపరి రాశి, చివరి రాశి మీనరాశి. మీనరాశిలో ప్రస్తుతం లగ్నంగా తీసుకుంటే ఇందులో శుక్రుడు, శని, రాహువు, బుధుడు 4 గ్రహాలు స్థితి పొందున్నాయి. అయితే రాహుగ్రహం ఈ నెల 19వ తారీఖున మీనరాశి నుంచి కుంభరాశిలోనికి వెళ్తుంది. అప్పుడు రాహుగ్రహం ఈ రాశి వారికి వ్యయంలో ఉంటుంది. అట్లాగే వీరికి ద్వితీయంలో రవి ఉన్నారు మేషరాశిలోను. అందువల్ల రవిగ్రహం అనుకూలం వీరికి చాలా బాగా ఉంటుంది. తృతీయంలో గురువు ఉన్నారు. ఈ గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల 15వ తారీఖున మారుతారు. కర్కాటకంలో కుజుడు ఉన్నారు, కన్యలో కేతువు ఉన్నారు. ఈ రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు ఏంటంటే పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి గ్రహాల మార్పు ఎట్లా ఉందంటే రాహు మీనంలోంచి కుంభంలోనికి, రవి మేషం నుంచి వృషభంలోనికి, గురువు వృషభం నుంచి మిథునంలోనికి మారుతారు. గురువు వృషభం నుంచి మిథునంలో మారడం వల్ల సరస్వతీ నది పుష్కరాలు వస్తాయి. గురువు ఒక రాశిలో 1 సంవత్సరం ఉంటారు. అందువల్ల గురువు ఇప్పుడు వృషభంలో సంవత్సరం పూర్తయింది, ఇప్పుడు మిథున రాశిలోనికి వెళ్తాడు. వచ్చే నెల మే వరకు కూడా గురువు మిథున రాశిలోనే ఉంటాడు. అంటే అతిచారం వల్ల కర్కాటకంలోకి మధ్యలో వచ్చినా కూడా మళ్ళీ వెంటనే మిథున రాశిలోనికి వెళ్తాడు. ఈ అతిచారం ఏ గ్రహం అయినా అతిచారం అంతా మంచి ఫలితాన్ని ఇవ్వదు. అందువల్ల ఈ రాశి వారికి గురువు అనుకూలత బాగానే ఉంటుందని చెప్పవచ్చు. ఇంకా విషయం ఏంటంటే గురువు 12 సంవత్సరాలు ఒక రాశిలో ఉండడం వల్ల 12 రాశులు మారాలంటే 12 సంవత్సరాలు పడుతుంది. అందువల్ల గురువు రాశి మారినప్పుడన్నా కూడా ఏదో ఒక నది పుష్కరాలు ఉంటాయి. ఇంకా వ్యవసాయదారులకు చెప్పాలని అంటే 4వ తారీఖున డొల్లుకర్తలు ఉంది, 11 నుంచి 28 వరకు నిజకర్తలు ఉంది. అందువల్ల నీటికి సంబంధించినటువంటి సమస్యలు వ్యవసాయదారులకు బాగా వచ్చే అవకాశం చాలా ఉంది. ఇంకా ఈ నెల 22వ తారీఖున హనుమత్ జయంతి ఉంది. తెలంగాణ వాళ్ళకి హనుమత్ జయంతి ఏప్రిల్లో జరిగిపోయింది. కానీ ఈ రాశి వాళ్ళకి
ఆంధ్ర వాళ్ళకి మాత్రం హనుమ జయంతి ఈ నెల 22న ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి చాలా యోగకాలం అని చెప్పవచ్చు. బుధ శుక్రుల అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయం చాలా బాగుంటుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. సభలు సమావేశాలకి అటెండ్ అవుతారు. ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటే సగం సమస్యలు తీరిపోయినట్లే. అట్లాగే స్నేహితుల ఇంట్లో జరిగేటట్టు శుభకార్యాలకు వీళ్ళు అటెండ్ అవుతారు. వీళ్ళ ఇంట్లో కూడా వీళ్ళు శుభకార్యాలు చేసే అవకాశం చాలా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. వ్యాపారస్తులందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఏ రకమైన వృత్తి చేసే వాళ్ళైనా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగే అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళకి ఈ నెల చాలా చాలా ఆనందంగా గడిగేటటువంటి అవకాశం ఉంది. వీళ్ళు అంకిత భావంతో పనిచేయడం వల్ల అధికారులు మెప్పు పొందుతారు. అట్లాగే పెద్దవాళ్ళ పరిచయాలు జరుగుతాయి. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో మంచి వాళ్ళ పరిచయం వల్ల వీళ్ళకి కూడా సంఘంలో గౌరవం పెరుగుతుంది. వాహన సౌఖ్యం ఉంది. కొత్తగా వాహనం కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళు వాహనాలు కొనుక్కుంటారు. సోదరుల సహకారాలు వీళ్ళకి చాలా బాగా ఉంటాయి. అందువల్ల సోదరుల సహకారం ఉంటే ఇంట్లో హ్యాపీగానే కుటుంబ సౌఖ్యం కూడా చాలా ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా అందరికీ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు 10 మందికి ఉపకారం చేసే మనస్తత్వం కలిగి ఉండడం వల్ల వీటికి దేవుడు కూడా మంచి సహాయ సహకారాలు చేస్తారు. ఈ రాశి వారికి పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనము, హనుమాన్ చాలీసా పఠనము ఈ రాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారాలుగా చెప్పవచ్చు.